నమస్కారం. 27 నక్షత్రములు అభిజిత్ నక్షత్రంతో కలిపి 28 నక్షత్రములు 7 రోజులు కలిపి 28 యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగముల్లోని 15 యోగములు శుభయోగములు, 13 యోగములు అశుభ యోగములు. ఈ వీడియోలో మనము అశుభ యోగముల గురించి తెలుసుకుందాము. నా ముందు వీడియోలో శుభయోగముల గురించి చెప్పడము జరిగింది. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అశుభ యోగంలో మొదటగా కాలదండ యోగం. ఆదివారం భరణి, సోమవారం ఆరుద్ర, మంగళవారం మఖ, బుధవారం చిత్త, గురువారం జ్యేష్ఠ, శుక్రవారం అభిజిత్, శనివారం పూర్వభాద్ర. ఈ రోజులు నక్షత్రము కలయిక వలన కాలదండ యోగం ఏర్పడుతోంది. ఇది మృత్యుయోగము. ధూమ్రయోగం. ఆదివారం కృత్తిక, సోమవారం పునర్వసు, మంగళవారం పుబ్బ, బుధవారం స్వాతి, గురువారం మూల, శుక్రవారం శ్రవణం, శనివారం ఉత్తరాభాద్ర. ఈ వారము నక్షత్రం కలయిక వలన ధూమ్రయోగం ఏర్పడుతుంది. ఈ యోగము వలన కష్టములు మనకు కలుగుతాయి. ద్వాంక్ష యోగం. ఆదివారం ఆరుద్ర, సోమవారం మఖ, మంగళవారం చిత్త, బుధవారం జ్యేష్ఠ, గురువారం అభిజిత్, శుక్రవారం పూర్వభాద్ర, శనివారం భరణి. ఈ నక్షత్రము వారము కలయిక వలన ద్వాంక్ష యోగం ఏర్పడుతుంది. ఈ యోగము వలన ధన నష్టము జరుగుతుంది. కేతు యోగం. ఆదివారం పునర్వసు, సోమవారం పుబ్బ, మంగళవారం స్వాతి, బుధవారం మూల, గురువారం శ్రవణం, శుక్రవారం ఉత్తరాభాద్ర, శనివారం కృత్తిక. ఈ నక్షత్రము రోజు కలయిక వలన కేతు యోగం ఏర్పడుతుంది. ఈ యోగము వలన ధన నష్టము కలుగుతుంది. వజ్రయోగం. ఆదివారం ఆశ్లేష, సోమవారం అస్త, మంగళవారం అనురాధ, బుధవారం ఉత్తరాషాఢ, గురువారం శతభిషం, శుక్రవారం అశ్వని, శనివారం మృగశిర. ఈ వారము నక్షత్రం కలయిక వలన వజ్రయోగం ఏర్పడుతుంది. ఇది క్షయని కలగజేస్తుంది. ముద్గర యోగం. ఆదివారం మఖ, సోమవారం చిత్త, మంగళవారం జ్యేష్ఠ, బుధవారం అభిజిత్, గురువారం పూర్వభద్ర, శుక్రవారం భరణి, శనివారం ఆరుద్ర. ఈ వారము నక్షత్రం కలయిక వలన ముద్గర యోగం ఏర్పడుతుంది. ఈ యోగము వలన ధనహీనత ఏర్పడుతుంది. లుంబయోగం. ఆదివారం స్వాతి, సోమవారం మూల, మంగళవారం శ్రవణం, బుధవారం ఉత్తరాభాద్ర, గురువారం కృత్తిక, శుక్రవారం పునర్వసు, శనివారం పుబ్బ. ఈ నక్షత్రము వారం కలయిక వలన లుంబయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వలన ధననాశనం జరుగుతుంది. ఉత్పాత యోగం. ఆదివారం విశాఖ, సోమవారం పూర్వాషాఢ, మంగళవారం ధనిష్ట, బుధవారం రేవతి, గురువారం రోహిణి, శుక్రవారం పుష్యమి, శనివారం ఉత్తర. ఈ వారము నక్షత్రం కలయిక వలన ఉత్పాత యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వలన ప్రాణనాశనం జరుగుతుంది. మృత్యుయోగం. ఆదివారం అనురాధ, సోమవారం ఉత్తరాషాఢ, మంగళవారం శతభిషం, బుధవారం అశ్వని, గురువారం మృగశిర, శుక్రవారం ఆశ్లేష, శనివారం అస్త. ఈ వారము నక్షత్రం కలయిక వలన మృత్యుయోగం ఏర్పడుతుంది. ఇది ప్రాణనాశనం అవుతుంది. కానయోగం. ఆదివారం జ్యేష్ఠ, సోమవారం అభిజిత్, మంగళవారం పూర్వభాద్ర, బుధవారం భరణి, గురువారం ఆరుద్ర, శుక్రవారం మఖ, శనివారం చిత్త. ఈ వారము ఈ రోజు నక్షత్రము కలయిక వలన కానయోగం ఏర్పడుతుంది. ఇది బాధని కలగజేస్తుంది. మూసల యోగం. ఆదివారం అభిజిత్, సోమవారం పూర్వభాద్ర, మంగళవారం భరణి, బుధవారం ఆరుద్ర, గురువారం మఖ, శుక్రవారం చిత్త, శనివారం జ్యేష్ఠ. ఈ వారము నక్షత్రము కలయిక వలన మూసల యోగం ఏర్పడుతుంది. ఇది ధన నష్టాన్ని కలగజేస్తుంది. గదయోగం. ఆదివారం శ్రవణం, సోమవారం ఉత్తరాభాద్ర, మంగళవారం కృత్తిక, బుధవారం పునర్వసు, గురువారం పుబ్బ, శుక్రవారం స్వాతి, శనివారం మూల. ఈ వారము నక్షత్రము కలయిక వలన గదయోగం ఏర్పడుతుంది. ఇది రోగాన్ని కలగజేస్తుంది. రక్షయోగం. ఆదివారం శతభిషం, సోమవారం అశ్వని, మంగళవారం మృగశిర, బుధవారం ఆశ్లేష, గురువారం అస్త, శుక్రవారం అనురాధ, శనివారం ఉత్తరాషాఢ. ఈ వారము నక్షత్రం కలయిక వలన రక్షయోగం ఏర్పడుతుంది. ఇది మహా కష్టాన్ని కలగజేస్తుంది. అయితే ఈ వారము నక్షత్రాల కలయిక వలన ఏర్పడిన అశుభయోగాలలోని ఎటువంటి శుభకార్యాలను చేయకూడదు. అయితే కాలదండ యోగము, ఉత్పాత యోగము, మృత్యుయోగము మరియు రక్షయోగాలలోని ఏదైనా పనిని ప్రారంభించిన ఎడల ఆ కార్యము అసంపూర్ణముగా ఉండిపోతుంది. ధూమ్రయోగానికి మొదటి 1 గడియ, కాన మరియు మూసల యోగానికి మొదటి 2 గడియలు, లుంబయోగానికి మొదట 4 గడియలు, ద్వాంక్ష వజ్ర ముద్గర యోగానికి మొదట 5 గడియలు, గదయోగానికి మొదట 7 గడియలు వదిలివేసి శుభకార్యాన్ని
ప్రారంభించుకోవచ్చు.